రెడీగా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో తలరాత మారుస్తానని తల్లిని మారుస్తావా? ఇదేనా మార్పు? ప్రభుత్వాలు మారితే తల్లులు మారుతారా? చరిత్రను మార్చాలనుకునేది మూర్ఖులే. ఇది ఈ నేల అస్తిత్వం, ఆత్మ గౌరవంపై దాడి. రాజసం ఉట్టిపడే తల్లి రూపాన్ని మార్చేశారు. దివాలకు ప్రతిరూపంగా కాంగ్రెస్ తల్లి ఉంది. ఆ తల్లిని సగౌరవంగా గాంధీ భవన్కు పంపిస్తాం. మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేడు తెలంగాణ తల్లికి క్షీరాభిషేకాలు రాష్ట్రమంతా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోమవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆవిష్కరించిన అనంతరం క్షీరాభిషేకం చేస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ తల్లి రూపును ఎందుకు మార్చింది ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సహా పార్టీలోని ముఖ్య నాయకులందరూ, దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంతో సెంటిమెంట్తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్చారనేది. సో ఉద్యమంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చింది తెలంగాణ తల్లి అనే భావన. ఆ తల్లి భావనతోటి తెలంగాణ ఉద్యమంలో అందరూ కూడా ఉరకలెత్తి ఉద్యమించారు. ఊరు ఊరా వాడవాడ ఇవాళ కొన్ని వేలాది విగ్రహాలు తెలంగాణ రాష్ట్రం అంతా మనకు కనిపిస్తాయి. అటువంటి తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు ఎందుకు చేశారు? తెలంగాణ అస్తిత్వ ప్రతీక అయినటువంటి బతుకమ్మను అసలు తెలంగాణ తల్లిలో కనిపించకుండా ఎందుకు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేయాలంటూ పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలు జరుపుతారట. సోనియా బర్త్డే అధికారికంగా జరపడం కోసం తెలంగాణ తల్లిని అడ్డం పెట్టుకుంటున్నారు. నిన్న బలిదేవత అన్నారు, నేను బర్త్డే జరుపుతా అంటున్నారు. అందుకోసమే విగ్రహం మార్పు పేరుతో తతంగం, అవతరణ దినోత్సవం పేరిట డ్రామా అంటూ కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు తెలంగాణ తల్లి కొత్త విగ్రహం సంబరాలు, మరోవైపు తెలంగాణ మహిళలపై పోలీసుల కీచక కాండ, తెలంగాణ తల్లులపై కీచక పర్వం, ఆశలపై దమనకాండ, ఆశా కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యం, మహిళల చీరలు లాగి పిడిగుద్దుల వర్షం, ఏసీబీ శంకర్, ఎస్ఐ శ్రీనివాస్ కర్కశం, ఒకరు చెయ్యి మరొకరు చీరలు లాగిన వైనం, స్పృహ తప్పి పడిన వదలని అమానుష్యం, వ్యాన్లలోకి ఎత్తిపడేసిన మగ పోలీసులు అధికారంలోకి రాగానే ఆశా కార్యకర్తల వేతనం 18,000 చేస్తామని కాంగ్రెస్ హామీ. ఏడాది పూర్తయిన ఎటుతేల్తని సర్కార్, వారిపైకి పోలీసుల్ని ప్రయోగించిన ప్రభుత్వం, వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన వారిపై దాష్టీకం, ఉస్మానియా దవాఖానలో బాధితులకు చికిత్స, పోలీసుల తీరుపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు. సో ఇది ఒక పక్క తల్లుల్ని గౌరవిస్తాం, తెలంగాణ తల్లి అంటూ కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ తల్లుల్ని గౌరవిస్తామని చెబుతూనే మరోపక్క తెలంగాణ తల్లులపైన, నిజమైనటువంటి తెలంగాణ ఆడబిడ్డలపైన ఎట్లా దమనకండా చేసిందో ప్రభుత్వం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ రెండు మనకు పక్కపక్కన కంపారిటివ్ ఫొటోస్ మనం చూస్తున్నాం. సో తెలంగాణ తల్లులను గౌరవిస్తామంటూ ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తూనే మరోపక్క ఇట్లా మహిళలపైన ఏంటి దాష్టీకం, పోలీసులతో ఏంటి కర్కశత్వం, ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుందంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ రెండింటికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ మనం ఇంకా లోపల పేజీలో పూర్తిగా చూడొచ్చు. తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి రైట్ ఇక్కడ మనం చూస్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు. ఏంటంటే చాలా గ్రాండ్గా కనిపిస్తున్నారు, లేకపోతే తెలంగాణ సగటు మహిళలు ప్రతిబింబించట్లేదు అంటూ ప్రభుత్వం చెప్తుంది. కిరీటాలు, వడ్డానాలు ఇవన్నీ ఎందుకు ఉంటాయనేది ప్రభుత్వం చెప్తూ మొత్తం ఏకంగా చాలా సాదా సీదాగా రిఫ్లెక్ట్ చేసే విధంగా తీసుకొచ్చామని చెప్తున్నారు. కానీ అట్లా సాదా సీదా రిఫ్లెక్ట్ చేసే దానికి క్రైటీరియా ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన ఆ విగ్రహమే ఎందుకు అనుకోవాలి? ఇంకా ఊళ్ళల్లో చాలా సాదాసీదాగా కూడా ఉంటారు, మరి వాళ్ళని ఎందుకు క్రైటీరియాగా తీసుకోవాలనే ప్రశ్న కూడా వస్తున్నాయి. అయితే ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, ఇతర రాష్ట్రాల తల్లులు, ఇతర రాష్ట్రాల మాతలు ఎట్లా ఉన్నారనే దానిపైన మనం సమగ్రంగా ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాం. కన్నడ రాజ్యమాత కూడా అచ్చు దేవత స్వరూపంలోనే దర్శనమిస్తోంది. చాలా నిండైన ఆభరణాలతోటి, నగలతోటి దగదగ మెరిసేటువంటి రూపంతో కనిపిస్తుంది, వజ్ర వైడ్యూరాలతోటి, కిరీటాలతోటి. నెక్స్ట్ ఇది తమిళనాడుకు సంబంధించినటువంటి మాతగా వాళ్ళు అక్కడ పూజించుకుంటారు. ఇక్కడ కూడా దేవతా రూపమే ఉంది. ఒడిశా ఉత్కల జనని, ఒడిశా మాత అచ్చు దేవతామూర్తిలాగానే ఉంది. ఛత్తీస్గఢ్ మహాతారి, సో ఇక్కడ వాళ్ళ సంస్కృతిని రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఇక్కడ కూడా దేవతామూర్తిలాగానే ఉంది. సో ఇక్కడ తెలంగాణ తల్లి, సో తెలంగాణ తల్లి చాలా సాదా సీదాగా మనకు కనిపిస్తుంది. తెలంగాణ తల్లికి ఎటువంటి ఆభరణాలు లేవు, ఎటువంటి ఏదో మామూలుగా ఉంది తప్పించి ఒక దైవత్వం ఉట్టిపడే విధంగా, ఒక శక్తి మాదిరిగా, ఒక శక్తి స్వరూపం ఉట్టిపడే విధంగా లేకుండా చాలా సాదా సీదాగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించారు అన్నటువంటి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి.
పుట్టినగడ్డను మాతృ సమానంగా సూచే సంస్కృతి మనది. అది ఊరు, రాష్ట్రం, దేశం ఏదైనా తల్లిగా భావిస్తాం. మొత్తం భూమండలాన్ని భూదేవతాన్ని కొలుస్తాం. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పిస్తాం. ప్రేమగల తల్లి కోసం త్యాగాలకు వెనుకాడం. అటువంటి తల్లికి రూపం ఇచ్చి పూజించుకోవడం కొత్త కాదు, అనాదిగా వస్తున్న సంప్రదాయమే. స్వతంత్రానంతరం భరతమాతకు ఎందరో మహానుభావులు మేధస్సును రంగరించి భారతమాత రూపం ఇచ్చారు. చేతులకు గాజులు, మెడలు ఆభరణాలు, తలపై కిరీటంతో భారతమాతను దేవతామూర్తిగా సకల సౌభాగ్యాలతో తయారు చేశారు. ధీరత్వానికి, వీరత్వానికి ప్రతీకగా దుర్గామాత రూపంలో భరతమాతను పూజిస్తుంటాం. భారతమాతకు జయన నినాదం వినిపించినా, ఆలపించినా ఉద్వేగానికి గురవుతాం. భారతమాత విగ్రహానికి భారతదేశం సుసంపన్నమైన దేశంగా వీరత్వంతో, ధీరత్వంతో ప్రపంచంలో వెలుగొందాలనేది విగ్రహ రూపకర్తలైన మహనీయుల ఉద్దేశం. ఇలా దేశంలోని ఏ రాష్ట్రమాత విగ్రహం చూసినా దేవతామూర్తిగానే దర్శనమిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా ఏ రాష్ట్రమాతను చూసినా వైభవం ఉట్టిపడేలా ఉంటుంది. కానీ అద్భుతంగా విలసిల్లిన తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో కొత్త విగ్రహం ప్రతిష్ఠించడం, ఆ ప్రతిమ దీనస్థితిని ప్రతిబింబించేలా ఉన్నదంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో నిన్న మేడ్చల్ సభకు హాజరైన జనవాహినికి అభివాదం చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న అక్కడ మేడ్చల్ బీఆర్ఎస్ ఆఫీసుని ప్రారంభించారు. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అక్కడ ఆయన ఆవిష్కరించారు. బతుకమ్మను మాయం చేయడం, తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడికి పరాకాష్ట. యావత్ జాతిని జాగృతపరిచిన తెలంగాణ తల్లి ఒక పార్టీకో వ్యక్తికో సంబంధించినది కాదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వానికి చిహ్నాలైన బతుకమ్మను, బతుకమ్మ చీరలను, బతుకమ్మ ఆటపాటలను చెరిపి రానున్న రోజుల్లో తెలంగాణను మాయం చేసే కుట్రలకు తెగబడుతుంది అంటూ కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కన్నీరు పెడుతున్న తెలంగాణ తల్లి చెరసాలలో బంధించినట్టుంది. బతుకమ్మనే మాయం చేశారు. రేవంత్ రెడ్డి దుశ్చర్యతో ఈ దుర్గతి. ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బతుకమ్మనే తెలంగాణ తల్లి చేతిలోంచి తీసేయడం తెలంగాణ అస్తిత్వాన్ని కించపరచడమేనంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కోహినూర్ గడ్డపై తల్లికి కిరీటం ఉండొద్దా? ఎమ్మెల్సీ వాణిదేవి మండిపాటు. 70 ఏళ్ల క్రితం నాటి భారతమాత రూపం ఫోటో చూపుతున్న ఎమ్మెల్సీ వాణిదేవి. చిత్రంలో కేటీఆర్, హరీష్ రావు, పద్మరావు గౌడ్, ముఠా గోపాల్, వంటేరు ప్రతాప్ రెడ్డి. నాడు ఒక 70 ఏళ్ల కింద భారతమాత రూపం ఫస్ట్గా రిలీజ్ చేసినప్పుడు ఆమె రథం పైన తీసుకెళ్తూ ఉంటారు. ఆ ఫోటోగ్రాఫ్ నిన్న కూడా చాలా విస్తృతంగా సర్క్యులేట్ అయింది. అక్కడ అచ్చు ఒక దేవతామూర్తిని తలపించే విధంగా, ఒక శక్తి స్వరూపిని తలపించే విధంగా ఆ ఫోటోగ్రాఫ్ ఉంది. ఆ ఫోటోగ్రాఫ్ని నిన్న చూపించారు ఎమ్మెల్సీ వాణిదేవి. సో అంటే కోహినూర్ గడ్డపైన తెలంగాణ తల్లికి కిరీటం ఉండొద్దా అంటూ ప్రశ్నిస్తున్నారు. విగ్రహంపై మండలిలో విస్తృత చర్చ. విగ్రహం గేయం మళ్ళీ మార్చొద్దంట సభ్యులు. రైట్. ఘనంగా విజయ్ దివస్. తెలంగాణ తల్లి విగ్రహాలకు చాలా చోట్ల క్షీరాభిషేకాలు జరిగాయి. సో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పుల్ని నిరసిస్తూ. ఎందుకంటే ఉద్యమంతో పెనవేసుకుపోయినటువంటి తెలంగాణ తల్లి ప్రతి ఒక్కరితో కూడా ఒక ఆత్మబంధంగా తెలంగాణ తల్లి ఆ రూపం అందరిలో ఉంది. కాబట్టి ఇవాళ రూపాన్ని మార్చిన దాన్ని నిరసించాలని తెలంగాణ తల్లి విగ్రహాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొలువై ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలన్నిటి కూడా క్షీరాభిషేకం చేయాలి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పోలీసుల ఎట్లా కీచక పర్వం కొనసాగిందనేది ఈ ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తున్నాం. ఆందోళనలో పాల్గొన్నటువంటి ఆశా కార్యకర్తల్ని చేయి పట్టుకుని చేస్తున్న సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్, ఇతర పోలీసులు. అక్కడ ఆశా వర్కర్లు అంటే మొత్తం అందరూ లేడీసే వస్తారా? లేడీస్ వచ్చినప్పుడు అట్లీస్ట్ అక్కడ చాలామంది ఆ లేడీస్ పోలీస్ సిబ్బందిని అక్కడ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎవరు ఒక్కరిద్దరు తప్పించి ఇక్కడ మహిళా కానిస్టేబుల్ ఎవరు కనిపించట్లేరు. అక్కడ మగ పోలీసులు నిన్న వాళ్ళ పట్ల ప్రవర్తించిన తీరుపైన చాలా తీవ్రంగా ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దాడిలో స్పృహ తప్పి పడిపోయిన ఆశా కార్తె వివరాలను తెలుసుకుంటున్న గంగుల కమలాకర్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్. పోలీసుల దాడిలో చేయికి అయినటువంటి గాయాన్ని చూపుతున్న ఆశా కార్యకర్త. పోలీసుల అమానుష చర్యతో కన్నీరు పెట్టుకుని విలపిస్తున్న ఆశా కార్యకర్త. దౌర్జన్యకాండలో ఏసీపీ కుట్ర అంటూ ఒక ప్రశ్నార్థకంగా వార్త చూస్తున్నాం. ధర్నా చేస్తున్న వారిని నిలువరించేందుకు అక్కడ మహిళలు, పురుషులకు సంబంధించిన పోలీస్ సిబ్బంది భారీ సంఖ్యలోనే ఉన్నారు. అయితే ఏసీపీ ఒక్కరే హంగామా చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే చర్చ సాగుతుంది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో కింది స్థాయి సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తే వారిని సముదాయిస్తూ అక్కడ పరిస్థితులను ఏసీపీ, డీసీపీ, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు చక్కదిద్దుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏసీపీనే పరిస్థితులు ఉద్రిక్తంగా మారడానికి కారకుడు అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆశా వర్కర్లపై పోలీసుల దాడి, అమానుష దాడి. పోలీసు అధికారులపైన మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లపై అసభ్యకరంగా భౌతిక దాడికి పాల్పడి దారుణంగా కొట్టిన సుల్తాన్ బజార్ సీఐ శ్రీనివాసాచారి, ఏసీపీ శంకర్లపై ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానని జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. చేతులు లాగి మీద పడి. సో చాలా అమానుషంగా అక్కడ ఆశా కార్యకర్తలతోటి పోలీసులు ప్రవర్తించినటువంటి వార్త మనం చూస్తున్నాం. సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్ ఒకరి అన్ని తానే మహిళా పోలీసులు ఉన్నా కూడా ఆశా వర్కర్లను పక్కకు నెడుతూ హంగామా చేశారు. ఆశా వర్కర్లను జుట్టు, చేతులు, కాళ్ళు పట్టి లాగుతూ ఒక్కొక్కరిని ఎత్తుకెళ్లి డీసీఎం వ్యాన్లో పడేయడం ప్రారంభించారు. మహిళా పోలీసులు అక్కడ ఉన్న వారిని కూడా పక్కకు నెట్టేస్తూ ఏసీపీ స్వయంగా ఆశా వర్కర్లను లాక్కుంటూ తీసుకెళ్లారు. ఇలా అరగంటకు పైగా పోలీసులు ఆశా వర్కర్లపై దౌర్జన్యకాండ సాగించారు. సీఐని కొట్టిందంటూ మహిళ చీర లాగుతూ ఆశా వర్కర్లను డీసీఎం వ్యాన్లోకి ఎక్కించిన తర్వాత పోలీసులు వెనక డోర్ను మూసేశారు. ఆ సమయంలో ఒక ఆశా వర్కర్ కాలు డోర్ మధ్యలో చిక్కుకుంది. ఆ బాధతో విలవిల్లాడిన ఆమె డోర్ వేస్తున్న వారిని నిలవరించే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారికి ఆమె చేయి తగిలింది. దీంతో అక్కడే ఉన్న ఏసీపీ, మహిళా కానిస్టేబుల్, ఇతర సిబ్బంది ఆమెపై విరుచుకుపడ్డటువంటి
వార్త మనం చూస్తున్నాం. ఆశా వర్కర్లపై దాడి అమానుష్యం, ఆడబిడ్డలకు ప్రశ్నించే హక్కు లేదా, ఇదేనా మీరనే ఇందిరమ్మ రాజ్యం. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతల ఖండన. ఆశలపై దాడి సిగ్గు చేటు అంటూ సబితా ఇంద్రారెడ్డి రియాక్ట్ అయ్యారు. సోనియా పుట్టినరోజు కానుక ఇదేనా అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నిస్తున్నారు. ఆశా వర్కర్లపై మగ పోలీసుల దౌర్జన్యమే అంటూ సునీత లక్ష్మారెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇది ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి వారిపైన దౌర్జన్య కాండ అంటూ వార్త చూస్తున్నాం. ఆశా వర్కర్లపైన పోలీసులు అరాచకం అంటూ రాంబాబు యాదవ్. ఆశా వర్కర్లకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ దేవిప్రసాద్. జీతాలు పెంచమంటే దాడి చేస్తారంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. దమనకాండ, ఆడబిడ్డలపై రాక్షసుల తెగబడి దాడి చేస్తారంటూ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక వార్త చూస్తే జీవో 46 పై సర్కారుకు సుప్రీం నోటీసులు. అభిప్రాయం చెప్పాలని ఆదేశం. విచారణ 27కు వాయిదా. విద్యార్థుల విజయం ఖాయమంటూ దాసోజు శ్రవణ్, రాకేష్ రెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నారు. రైట్, ఇక మరొక వార్త చూస్తే నిన్న అసెంబ్లీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంట్రీ కానివ్వలేదు. దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. రాహుల్ చేస్తే రైటు, బీఆర్ఎస్ చేస్తే అరెస్టు. ఆదాని వ్యతిరేక నిరసనల్లో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి. పార్లమెంటుకు టీషర్ట్లతో ఆ పార్టీ ఎంపీలు. ఆదాని రేవంత్ బంధంపై టీషర్ట్లతో బీఆర్ఎస్ నిరసన. అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేలు అరెస్ట్. సో ఈ ఫోటోగ్రాఫ్స్ మనం రెండు చోట్ల, పార్లమెంటు ముందేమో రాహుల్ గాంధీ వేసుకున్నటువంటి టీషర్ట్ ఫోటో చూస్తున్నాం. అది కూడా ఆదాని ప్రధాని దోస్తానానికి సంబంధించి నిరసన వ్యక్తం చేశారు. సో అదేవిధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆదానితో ఇక్కడ అంటకాగుతున్నారంటూ ఇక్కడ కూడా సేమ్ అదే రీతిలో నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అయితే అక్కడ పార్లమెంటులో అదే కాంగ్రెస్ వాళ్ళేమో అదే ఆదానికి వ్యతిరేకంగా చేస్తారు. కానీ ఇక్కడ కూడా అదే ఆదానికి వ్యతిరేకంగా ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళని చేస్తే మాత్రం బీఆర్ఎస్లోకి సభలోకి ఎందుకు అనుమతించలేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆదాని వ్యతిరేక నిరసనలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ఉందనేది. అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్లో తరలిస్తుండగా నినాదాలు చేస్తున్న కేటీఆర్. హరీష్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసుల వైఖరిని ప్రశ్నిస్తున్న కేటీఆర్. చేయతి నినదిస్తున్న కవిత. చిత్రంలో సత్యవతి రాథోడ్, పద్మారావు గౌడ్, ప్రశాంత్ రెడ్డి, సబితాందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి ఉన్నారు. ఆదాని రాహుల్కు దొంగల, రేవంత్కు దోస్తులా అంటూ హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. తొలి రోజే నిరంకుశం. అసెంబ్లీకి వెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు. ఆదాని రేవంత్ బొమ్మలతో కూడిన టీషర్ట్స్ ధరించడంపై అభ్యంతరం. రోడ్డుపైనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయింపు, ఎమ్మెల్సీల బైఠాయింపు, అరెస్టులు. తెలంగాణ వనరులను రేవంత్ ఆదానికి దోచిపెట్టే కుట్ర చేస్తున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం చూడొచ్చు. అక్కడ అమరవీరుల దగ్గర నివాళులు అర్పించిన అనంతరం అక్కడ అసెంబ్లీకి వెళ్తే అక్కడ అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. పోలీసులను నిలదీస్తున్న మధుసూనాచారి, హరీష్ రావు, గంగుల కమలాకర్, పల్లా అండ్ సుధీర్ రెడ్డి. ఢిల్లీకి రేవంత్ డబ్బుల సంచులు. ఆదానితో సీఎం రేవంత్ రెడ్డి అంటకాగడంపై, ఒప్పందాలు చేసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మౌనానికి కారణం రేవంత్ ఢిల్లీకి పంపిస్తున్న డబ్బు సంచులే అంటూ ఆరోపించారు. ఆదాని విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు డబుల్ స్టాండ్ అవలంబిస్తోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అదే ఆదాని విషయంలో అక్కడ ఢిల్లీలో పార్లమెంట్లో కాంగ్రెస్ చేసే ఆందోళనలు తప్పు. అదే ఆదాని విషయంలో ఇక్కడ బీఆర్ఎస్ చేసే ఆందోళనలు ఎందుకు అక్కడ ఒప్పు, ఇక్కడ ఎందుకు తప్పు అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఢిల్లీలో పార్లమెంట్లో స్వయంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇంకా ముఖ్య నేతలందరూ కూడా అక్కడ ఆదానికి సంబంధించినటువంటి వ్యతిరేకిస్తే అక్కడ ఎట్లా ఒప్పు అవుతుంది? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆదాని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అంటగాగుతున్నటువంటి వైనాన్ని మేం ప్రశ్నిస్తుంటే ఎలా తప్పు అవుతుంది? ఎందుకు ఈ డబుల్ స్టాండ్ అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఎస్, ఇక మరొక వార్త లోపల పేజీలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. శంకరయ్య క్షమాపణ చెప్పాలి. షాద్నగర్ ఎమ్మెల్యేకు వెలమల హెచ్చరిక. బాలసముద్రంలో ధర్నా. వీర్లపల్లి దిష్టిబొమ్మ దహనం చేశారు. మంచు కుటుంబంలో ముదిరిన వివాదం. మోహన్ బాబు మనోజ్ల మధ్య తీవ్రమైన విభేదాలు. పోలీసులను ఆశ్రయించిన మోహన్ బాబు, మనోజ్ ప్రాణహాని ఉందంటూ తండ్రి కొడుకుల ఫిర్యాదులు. మాజీ సర్పంచులపైన సర్కారు దమనకాండ. అసెంబ్లీ ముట్టడికి వస్తుండగా ఎక్కడికక్కడ అరెస్టులు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై సర్పంచుల జేఏసీ ఆగ్రహం. నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరిక. బిల్లులు అడిగితే అక్రమ అరెస్టులు అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. నిర్బంధంపై బగ్గుమన్న మాజీ సర్పంచులు. చెలో అసెంబ్లీకి వచ్చిన మాజీ సర్పంచులను అరెస్ట్ చేసి వ్యాన్లోకి ఎక్కిస్తున్నటువంటి పోలీసులు. మాజీ సర్పంచులకు ఇదేనా మీరిచ్చే గౌరవం అంటూ హరీష్ రావు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజాపాలనలో మాజీ సర్పంచుల అవస్థలు పడుతున్నారంటూ పల్లా రాజేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇక మరొక వార్త చూస్తే గ్రీన్ ఫీల్డ్కి సంబంధించి రైతులను ఎత్తిన గ్రీన్ ఫీల్డ్ పిడుగు. ఫోర్త్ సిటీకి 330 ఫీట్ల రోడ్డుకు సర్కారు ప్రణాళిక. 441.34 ఎకరాల భూ సేకరణకు ముగిసిన సర్వే. భూమిని కోల్పోనున్న 1909 మంది అన్నదాతలు. ఫార్మాసిటీకి బీఆర్ఎస్ హయాంలోనే భూసేకరణ. మళ్ళీ భూసేకరణ ఎందుకు అంటూ రైతులు ఆందోళన బాటపడతారు. నా 2 ఎకరాల పొలం పోతోంది అంటూ రైతులు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంతం విడని ప్రభుత్వం, తప్పదు న్యాయ పోరాటం. భూమి పోయాక మేము ఉంటే ఏంది, పోతే ఏంది అంటూ రైతు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా.
భూములు ఇచ్చేది లేదు, పోరాటానికి సిద్ధంగా ఉన్నా చావనైనా చస్తా, భూమి మాత్రం ఇయ్యను అంటూ అక్కడ రైతులు చెబుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, మరొక వార్త చూస్తే చిన్నకోడూరులో రైల్వే స్టేషన్ కావాలి, నిలిపివేసిన పలు రైల్వే సేవలను పునరుద్ధరించాలి. రైల్వే మంత్రికి బీఆర్ఎస్ ఎంపీల వినతి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత సురేష్ రెడ్డి, ఎంపీలు దివకొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర అని ఈ వార్త మనం చూడొచ్చు. ఇక రుణమాఫీకి సంబంధించి కూడా వార్త చూస్తున్నాం. రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారు? మాఫీ పూర్తయిందని మీరు ఎట్లా చెప్తున్నారు? కానీ వారు మాలాంటోళ్ళు రాష్ట్రంలో మస్తు ఉన్నారు. సర్కారుపై రైతుల ఆగ్రహం. వరంగల్ మానుకోట కలెక్టరేట్ల ఎదుట నిరసన. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చిరుమరిలో పోస్ట్ కార్డులతో రైతు సంఘం నాయకులు రుణమాఫీ కోసం పోస్ట్ కార్డు ఉద్యమం. సర్కారు కాలయాపన చేస్తోంది, రుణమాఫీ కాలేదు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. ఇక రుణమాఫీ అనేది మాకు జరగదా అని. రుణమాఫీ చేయాలి అంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు జగిత్యాల కలెక్టరేట్కి వెళ్తున్నటువంటి రైతులు. సో ఇట్లా రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడేమో రుణమాఫీ టోటల్గా ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసేసామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు. సో రుణమాఫీ కానటువంటి రైతులు ఇంకా వేలాదిగా లక్షలాదిగా ఉన్నారు. మా సంగతి ఏంటి? మాకు ఈ రుణమాఫీ జరగదా? మేము ఎలిజిబుల్గా ఉన్నా కూడా, ప్రభుత్వం పెట్టినటువంటి అన్ని కండిషన్స్కి ఎలిజిబుల్గా ఉన్నా, 2 lakhs లోపు ఎలిజిబుల్గా ఉన్నా కూడా మాకెందుకు రుణమాఫీ కావట్లేదంటూ చాలామంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. వాళ్ళు చాలామంది పోస్ట్ కార్డు ఉద్యమానికి కూడా శ్రీకారం చుడుతున్నారు. ఇక ఆర్బీఐ గవర్నర్కి సంబంధించిన వార్త కూడా చూద్దాం. ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా, రెవెన్యూ కార్యదర్శిని నియమించిన కేంద్రం. రైట్, ఇక జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక వార్త మనం చూడొచ్చు. ఈ సమావేశాల్లోనే జమిలీ బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం, జేపీసీకి సిఫారసు చేసే అవకాశం. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాలనే పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బిల్లును సభలో ప్రవేశపెట్టిన తర్వాత విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంట్ కమిటీకి సిఫారసు చేసే అవకాశాలున్నట్టు తెలిపాయి. ఇక మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే తెలంగాణ టుడే, కాంగ్రెస్ రిసార్టింగ్ టు కల్చరల్ వాండాలిజం అని వార్త చూస్తున్నాం. కేటీఆర్ స్లామ్స్ గవర్నమెంట్ ఓవర్ తెలంగాణ తల్లి స్టాచ్యూ, కాల్స్ ఫర్ ప్రొటెస్ట్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. నిన్న మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు, అక్కడ క్షీరాభిషేకం కూడా చేశారు. ఆశా వర్కర్స్ ట్రై టు లే సీజ్ టు డిఎంఈ ఆఫీస్. ఆశా వర్కర్లో ఆందోళన, అక్కడ పోలీసులు చేసినటువంటి కీచక పర్వానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. టెన్షన్స్ రన్ హై అట్ అసెంబ్లీ, బీఆర్ఎస్ లెజిస్లేటర్స్ వేర్ టీ-షర్ట్స్ విత్ రేవంత్ ఆదాని బాయ్ బాయ్ స్లోగన్ డిటైన్డ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బీయింగ్ డిటైన్డ్ ఎట్ ద తెలంగాణ అసెంబ్లీ ఇన్ హైదరాబాద్ ఆన్ మండే. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.